జాగృతి దీపావళి సంచిక నవంబర్ 24 నుంచి పంచారామాల్లో ఈరోజు భీమవరం సోమేశ్వరుని గురించి తెలుసుకుందాం. అంటే భీమవరంలో ఉన్నటువంటి స్వామిని సోమేశ్వరుడు అంటారనమాట. దీనిని సోమేశ్వర జనార్దన స్వామికి అంకితం చేసినట్టుగా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇది భీమవరి భీమవరం దగ్గరలో ఉన్నటువంటి గునుపూడిలో ఉంది. అంటే భీమవరం దగ్గర గునుపూడి అనే గ్రామం అక్కడ ఉందన్నమాట. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్పే ఒక కథ ప్రచారంలో ఉంది. చంద్రుడు తన గురువు భార్యను మోహించాడని, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు నమ్ముతారు. మనమేమో ఒక పక్కన ఇవన్నీ తారకాసురుడిని కంఠంలో ఉన్నటువంటి శివలింగాన్ని 5 ముక్కలుగా చేసి కుమారస్వామి తన బాణంతో 5 ముక్కలు 5 చోట్ల పడ్డాయని చెప్పుకుంటున్నాం కదా. ఆ 5 ముక్కలనే ఒక్కొక్క చోట ఒక్కొక్క ముక్కను ఒక్కొక్కరు ప్రతిష్ఠించారనమాట. అది అంటే వేరేగా ఇంకోటి కాదు ఇది. ఆ మొక్కనే ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించాడు. తన గురువు గారి భార్యను మోహించి దానికి పశ్చాత్తాపం పొంది ఆ తర్వాత దాని పాపాన్ని కడిగేసుకోవడానికి ఈ పని చేశాడనమాట. ఈ లింగం పౌర్ణిమ అమావాస్య సమయాల్లో రంగు మారుతుందని కూడా విశ్వసిస్తారు. క్రీస్తు శకం 912లో పెదవేగిని పాలించిన 2వ చాళుక్య భీముడు గునుపూడిని గుర్తించి పంచారామ క్షేత్ర ఆలయమైన భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అంటే ఇప్పుడు నిర్మించిన ఆలయం 912 సంవత్సరంలోదనమాట. పెదవేగిని పరిపాలించినటువంటి చాళుక్య భీముడు 2 ఆయన దీన్ని నిర్మింపజేశాడనమాట. అంటే ఇప్పటికీ 1100 సంవత్సరాల పైన అయింది దీన్ని కట్టి. ఈ కొంతకాలం దీన్ని మృత్యుంజయ నగరంగా పిలిచేవారు. తరువాత చాళుక్య భీమవరంగా స్థిరపడింది అన్నమాట. ఇది 4వ ఆలయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇక 5వ ఆలయం అమరారామం. ఇది కృష్ణా తీరంలో వెలసిన అత్యంత రమణీయ క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉంది. నేడు కొత్త రాజధాని నేపథ్యంలో వినిపిస్తున్న అమరావతి అంటే ఇదే. అంటే ఈ అమరావతిలోనే ఇప్పుడు కొత్త రాజధాని వస్తుందన్నమాట మనకి. శివుడి ఆదేశం ప్రకారం ఇంద్రుడు శివలింగ శకలం పడిన చోట ఈ అమరారామం నిర్మించాడని పురాణ గాథ. ఇది స్ఫటికలింగం, ఎత్తు 16 అడుగులు. ఈ శివలింగం రోజు రోజుకు ఎత్తు పెరుగుతున్నదని పలువురు భావిస్తారు. శివలింగం చుట్టూ 2 అంతస్తులు ఉంటాయి. అమరావతి ఆలయం 3 ప్రాకారాలతో నిర్మితమైంది. అక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల శాసనాలు ఉన్నాయి. ముఖమండపంలోని ఒక స్తంభంపై కోటరాజు వేయించిన శాసనం కూడా ఉంది. ఇక్కడి శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంటుంది. అది రక్తపు మరగని శివలింగం రోజు రోజుకు ఎత్తు పెరుగుతూ ఉండటం వలన నిలిపేందుకు ఒక మేకును శివలింగం తల మీద కొట్టారని అంటారు. దాని ఫలితమే అక్కడ రక్తపు మరక అని చెబుతారు. మహాశివరాత్రి చాలా వైభవంగా నిర్వహిస్తారు. బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు ఇక్కడ వందల సంఖ్యలో ఉండేవారని చైనా యాత్రికుడు హ్యుయన్ సాంగ్ తన యాత్రా గ్రంథంలో రాశాడు. శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువుని పూజించినట్లే, శివుణ్ణి ద్వేషిస్తే విష్ణువుని ద్వేషించినట్లేనన్న పరమార్థాన్ని చెప్పేవే ఈ పంచ ఆరామాలు. స్కంద పురాణం ప్రకారం అంటే స్కాంద పురాణం, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోచ్చ హృదయం శివ. శివుని రూపమే విష్ణువు, విష్ణువు రూపమే శివుడు. అలాంటి శివకేశవుల ఏకత్వానికి ప్రతీకలు ఈ పంచారామాలు అన్నమాట. అయితే ఇంకొక విషయం కూడా మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవచ్చు. శివుని ఆయుధం త్రిశూలం. ఈ త్రిశూలం ఏ రూపంలో ఉంటుంది? నామాల రూపంలో ఉంటుంది కదా.
అంటే శివునికి శక్తి విష్ణువే. అయితే విష్ణువు చేతిలో ఆయుధం ఏముంటుంది? కుడి చేతిలో చక్రం ఉంటుంది. చక్రం ఎలా ఉంటుంది? మామూలుగా చూస్తే అడ్డంగా ఒక గీతలాగా కనపడుతుంది మనకి. అంటే శివుని ఆ శివుడు అంటే కాబట్టి శివకేశవులకు అభేదం అన్నారన్నమాట. అందుకనే ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించకూడదు అనే సందేశం శివకేశవులిద్దరూ కలిపి మనకి ఇస్తూ ఉన్నారు. స్వస్తి.